కొన్ని పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ మనకి పుట్టేది కలవరం అనమాట. చాలా కలవరపడిపోతూ ఉంటాం. ఈ యొక్క శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నారు, ధోనిలో ప్రయాణం చేస్తుంటే సడన్గా పెను తుఫాను వచ్చినప్పుడు, గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమంటున్నారు, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన నిలబడి ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, మౌనంగా ఉండలేరా, నేను మీ దగ్గరే ఉన్నాను కదా, నేను అనేక సూచక క్రియలు మీకోసం చేశాను కదా, అనేక అద్భుతాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా, కలవరపడుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పి వారితో అంటున్నాడు. ఆయన సముద్రంతో మాట్లాడుతున్నాడు, నిమ్మలపడమని చెప్పి వాటితో మాట్లాడినప్పుడు వెంటనే గాలి సముద్రము అణిగి నిమ్మళమాయను అని మనం చూస్తున్నాం. చూడండి, శిష్యులు ఆయన సన్నిధిలో ఉన్నారు, ఆయన యొక్క సముఖములో ఉన్నారు, ఆయన వారి పక్కనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారండి, భయపడుతున్నారు, సందేహిస్తున్నారు, అల్ప విశ్వాసులాగా ఉన్నారు, మౌనంగా ఉండలేకపోతున్నారు కదా. మనం కూడా చాలాసార్లు ఇలాగే అంటూ ఉంటాం. మన పరిస్థితి బాగాలేనప్పుడు, తుఫాను వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం కదా, నీకు చింత లేదా ప్రభా, నీకు చింత లేదా నాయన. పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మన హృదయం కలవరం పొందుతుంది, కానీ ఊరకు ఉండడం అనేది చాలా కష్టం అండి. బీ స్టిల్ అంటే నిబ్బరంగా అలా నిమ్మలంగా ఏమీ ఆలోచించకుండా నా దేవుడు ఇప్పటికీ పరిపాలన చేస్తున్నాడు, ఇప్పటికీ ఆయనే సింహాసనం మీద ఉన్నాడు అని నిబ్బరం కలిగి ఉండడం చాలా కష్టం, చాలా కష్టం అండి. అందుకే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి.